Those were the headlines. Getting into the details, రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ వ్యయం అంతకంతకు పెరిగిపోతోంది. నిర్మాణ వ్యయాన్ని ప్రభుత్వం అనూహ్యంగా పెంచేస్తోంది. కొత్త రాజధానిలో భూ దందాతో వేల కోట్లు దోచేసిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో కూడా అడ్డగోలు దోపిడీకి తెరతీశారు. వెలగపూడిలో చేపట్టిన ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణ వ్యయం 1000 కోట్లు దాటనుంది. ఇందుకు 851 కోట్ల మంజూరుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. మరో 150 కోట్ల రూపాయలు మంజూరు చేయనుందని సమాచారం. తొలుత 180 కోట్లతోనే నిర్మించాలని అంచనాకు వచ్చిన ప్రభుత్వం నిర్మాణ వ్యయాన్ని విడతల వారీగా పెంచుతూ 1000 కోట్ల రూపాయలకు చేర్చుతోంది. తాత్కాలిక సచివాలయంలో చదరపు అడుగుకు 3000 చొప్పున తొలుత 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 180 కోట్ల రూపాయల మంజూరుకు జీవో జారీ చేసింది. దానికి అనుగుణంగానే సిఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. అనంతరం ఎల్ఎన్టీ, షాపూర్జీ సంస్థలతో సిఆర్డీఏ చర్చలు జరిపి 40 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించేందుకు ఓకే చేసింది. దీంతో నిర్మాణ వ్యయం 220 కోట్లకు చేరింది. ఆ తర్వాత డ్రైనేజీ, పారిశుద్ధ్యం, విద్యుత్ పనుల పేరిట 101 కోట్లు మంజూరు చేసింది. వీటన్నింటినీ కలిపితే 321 కోట్లు మంజూరు చేసినట్టయింది. తాజాగా తాత్కాలిక సచివాలయంలో మరో 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 2 అంతస్తులతో పాటు అంతర్గత పనులకు 530 కోట్లు అవసరమని సిఆర్డీఏ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. దానికి అనుగుణంగానే 530 కోట్ల రూపాయల అనుమతిని మంజూరు చేస్తూ ప్రభుత్వం మరో జీవోను జారీ చేసింది. దీంతో ఇప్పటిదాకా మొత్తం 851 కోట్లకు అంగీకరించినట్లు లెక్క. ఇక పనులు పూర్తయ్యేసరికి మరో 150 కోట్లు మంజూరు చేయాల్సి ఉంటుందని సిఆర్డీఏ అధికారులు చెబుతున్నారు.